ఆదిలాబాద్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వసంతోత్సవ జన్మదిన వేడుకలు నవరాత్రుల 6వ రోజు సందర్భంగా అమ్మవారికి ఉదయం అభిషేకం నిర్వహించారు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అమ్మవారు ఈరోజు సీతాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక అభిషేకము మరియు పూజ అలంకరణ నిర్వహించారు. ఈరోజు హోమము మరియు సీతారామ లక్ష్మణులకు అభిషేకము పూజ రిటైర్డ్ ఉద్యోగుల ద్వారా నిర్వహించబడింది. ఈరోజు నిర్మల్ నుండి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు అమ్మవారి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 రకాల వస్తువులను తీసుకొచ్చి తమ భక్తిని చాటుకున్నారు. ఈ విధంగా నిర్మల్ నుండి వచ్చి ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలియజేశారు. ప్రతిరోజు నిర్వహిస్తున్న కుంకుమ పూజలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి హారతి సమర్పించి మహాప్రసాదాన్ని స్వీకరించారు. హౌసింగ్ బోర్డు నుండి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి చీరసారెలతో పాటు పండ్లు సమర్పించారు. గత 6 రోజులుగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. భక్తుల రాకతో ఆలయంలో సందడి నెలకొంది. పరమేశ్వరి మా దోషములెంచగ దయ చూడగదే మా సర్వస్వము నీవేనంటూ మహిళ నిన్నే వేడితిమమ్మ. మమ్మేలు మా తల్లివే అమ్మ మన్నించి కాపాడవే. జగతికి మకుటంబైన అవని అందు ఈ భరత ఖండమున అన్నపూర్ణగా పేరుగాంచిన అందమైన ఈ ఆంధ్రదేశమున. అఖిల జగతికి మకుటంబైన అవని అందు ఈ భరత ఖండమున అన్నపూర్ణగా పేరుగాంచిన అందమైన ఈ ఆంధ్రదేశమున. అలగోదావరి తీరమందున పెనుగొండను ఓ పట్టణమున అరయంగా వెలశావమ్మ. ఆ గుడిలో నిలిచావమ్మా. మమ్మేలు మా తల్లివే అమ్మ మన్నించి కాపాడవే. మమ్మేలు మా తల్లివే అమ్మ మన్నించి కాపాడవే. కులజలు కడుదన్యాత్ములు విశ్వేశ్వరి ప్రియ భక్తవర్యులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులు కన్న బిడ్డకై తపించువారలు. వైశ్య కులజలు కడుధన్యాత్ములు విశ్వేశ్వరి ప్రియ భక్తవర్యులు కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతులు కన్న బిడ్డకై తపించువారలు. ఈశ్వరి యొక్క అంశముతోడ అసమానం బగు తేజముతోడ పసిపాపై ప్రభవించావే. వాసవిగా పసిపాపై ప్రభవించావే.
శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణు యమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి శుభదాయిని శ్రీకరి భువనేశ్వరి మధురలో మీనాక్షి కాశీ విశాలాక్షి నీవే కర్ణాట చాముండవీవే కలకత్తా మహాకాళి కోల్హాపురి లక్ష్మి కాశ్మీరు సరస్వతివి నీవే కనక దుర్గాంబవు నీవే కోరి కొలిచే మమ్మ నీ పాదము కరుణించి ఇలా మమ్ము కాపాడుము శరణు శరణు యమ్మ శరణం నీ చరణమే మాకు శరణం శరణు శరణు యమ్మ శరణం శరణం నీ చరణమే మాకు శరణం శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి సతతము భక్తాలి సేవలందెడి తల్లి సర్వేశ్వరి లోకమాత చేకొనగరావమ్మ జ్యోత క్షితిలోన నీ జాలి చూపాలి స్థితవల్లి జగదీశ్వరి లోకనేత జయమిమ్ము ఓ దివ్య చరిత అనురాగమింతైన చూపించుమా అభయమిచ్చి మమ్ము కాపాడుమా శరణు శరణు యమ్మ శరణం నీ చరణమే మాకు శరణం అని అనుకొని ఒక గ్రూప్ తయారు చేసుకొని మన అమ్మవారు నిర్మల్ నుంచి అందరము ఆర్యవైశ్యులం అందరం కలిసి మన ఆదిలాబాద్ ఆడబిడ్డలం కాబట్టి ఆదిలాబాద్కి వచ్చి కన్యకా పరమేశ్వర టెంపుల్కి వస్తే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో ఆదర అభిమానాలతో మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళు చూపించే ప్రేమను మాకు అమ్మ వాళ్ళని చూపించినంత ప్రేమ అనిపించింది. కన్యకా పరమేశ్వరి మాత ఆశీస్సులు మా అందరి పైనను మరి ఆదిలాబాద్ అందరి పైనను ఉండాలని కోరుచు. వాసవి మాత గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మేము 50 రకాల వస్తువులతో పూలు పండ్లు పంచరంగుల వాటిలాగా వచ్చేసి గవ్వలతో సహా అమ్మవారికి బట్టలు, మళ్ళీ నగరేశ్వర స్వామికి, శ్రీరామచంద్రుల వారికి వస్త్రాలు సమర్పించామండి. మేము ఇక్కడ జ్యోతులతో 50 జ్యోతులతో అమ్మవారికి కూడా హారతి ఇచ్చి మేము చాలా సంతోషపడినామండి. ఈ ప్రోగ్రాంలను చూసి మేము స్టేటస్లో కానీ అన్నిట్లో చూసి రోజు సంతోషపడుతున్నాము. అది ఇవాళ కళ్ళ నిండా చూసి ఇంకా మాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయండి. మేము చిన్నప్పటి నుండి ఇక్కడ సేవ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇంత మాకు కూడా 50 సంవత్సరాలు వచ్చినాయి. అది సంతోషం. ఈ 50 సంవత్సరాలలో మేము అమ్మమ్మని లాగా దర్శనం చేసుకున్నామండి వాసవి మాతని. జై వాసవి, జై వాసవి. అమ్మవారు చరిత్రలో
మీరు పారాయణం ఏదైతే విధంగా చేస్తున్నారో అమ్మవారు ఎన్ని రూపాలుగా మనకు ఉద్భవించారు, ఏ కులానికి ఏ మతానికి ఏం కాకుండా అన్ని కులాలకు సమానంగా ఉంటూ కలియుగంలో అమ్మవారు మన వైశ్యులకై నిలిచినటువంటి సందర్భంలో వాటమిగా మనకు వైశ్యులకు ఏ కలియుగంలో అవతారమైనటువంటి అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం ఒక అవతారంగా ఆమె సరస్వతి రూపంలో, ద్రౌపది రూపంలో, ఏదైతే జానకి రూపంలో మరియు అన్నపూర్ణ రూపంలో అన్ని రూపాలు 9 రూపాలతో మనం ప్రతిదినంగా కొడుతున్నటువంటి కార్యక్రమం.